అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చోటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మధ్యస్థితమైనటువంటి అనాథుల భాగ్యుల మధ్యలో ఈ రోజున కౌండిన్య గోత్రోద్భవులు హయత్నగర్ వాస్తవ్యులైనటువంటి ఆదిత్య అరుణాచలం గారి యొక్క జన్మదిన సందర్భంగా తల్లిదండ్రులైనటువంటి డాక్టర్ పి నరేష్ గౌడ్ గారు, డాక్టర్ పి ప్రియాంక గారు, సోదరుడు అగస్త్య వీరందరూ కూడా విచ్చేసి యొక్క అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అనాథుల మధ్యలో ఆదిత్య అరుణాచలం గారి యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేయించడం జరుగుతుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి జిల్లా చోటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 600 మంది మధ్యస్థితులైనటువంటి అనాథుల భాగ్యులకి కనుక స్వస్తి శ్రీ శుభకృత నామ సంవత్సరం పుష్యమాసం ఇది 4/2/2024 రోజున కౌండిన్య గోత్రోద్భవులు హయత్నగర్ వాస్తవ్యులైనటువంటి ఆదిత్య అరుణాచలం గారి యొక్క జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు అయినటువంటి డాక్టర్ పి నరేష్ గౌడ్ గారు, డాక్టర్ పి ప్రియాంక గారు, సోదరుడు అగస్త్య వీరందరూ కూడా ఈ యొక్క మధ్యస్థితంలోనేటువంటి అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిత్య అరుణాచలం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారే స్వతహాగా అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాం.
అందరికీ నమస్కారము. నేను డాక్టర్ నగేష్ని. కామినేని హాస్పిటల్లో నేను డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి నాకు 2 కుమారులు. మా వైఫ్ పేరు డాక్టర్ ప్రియాంక, ఆమె గవర్నమెంట్లో వర్క్ చేస్తుంది. నాకు 2 కుమారులు. మొదటి బాబు పేరు అగస్త్య, సెకండ్ బాబు ఆదిత్య. మేము గత కరోనా కాలం నుంచి ప్రతి సంవత్సరం వీళ్ళిద్దరు బర్త్డేలు ఇక్కడే చేస్తున్నాము. ఆ బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందు వీళ్ళకి ఇన్ఫామ్ చేసేసి నెక్స్ట్ డే మేము అన్నదానం కార్యక్రమానికి మేము రావడం జరుగుతుంది. ఈ ఇంత చక్కటి ఆహ్లాదకరమైన ఒక వాతావరణంలో దినదినంగా అభివృద్ధి చెందుతూ వీళ్ళకి ఇలాంటి మా అమ్మ నాన్న లేని మెంటలీ రిటార్డ్ పర్సన్స్కి ఇంత బాగా సేవ చేయడము మేము ఆ రోజు నుంచి అనుకొని వీళ్ళకి ఎంతో అంత చేదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. అది అక్టోబర్ 31 నాడు మా పెద్ద కుమారుడి బర్త్డే, ఫిబ్రవరి 4 మా చిన్న కుమారుడు ఆదిత్య బర్త్డే. ప్రతి సంవత్సరం 2 సార్లు మేము రావడం జరుగుతుంది. ఒకసారి కరోనా టైంలో రైస్ డొనేట్ చేయడం జరిగింది, మిగతా టైంలో అన్నదానం డొనేట్ చేస్తున్నాము. అట్లా సంవత్సరానికి 2 సార్లు డొనేషన్ చేస్తున్నాము. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము అన్నదానం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. వాళ్ళకు అభాగ్యులకు అన్నం కల్పిస్తున్నాం కాబట్టి ఇంకా మేము ఇలానే చేసేంత మాకు దేవుడు మాకు ఆ భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాం. వీళ్ళకి మేము ఎంతో అంత మీకు కొద్దిగా స్ట్రెంత్ అయ్యేలాగా మేము ఉండాలని ఆ దేవుడి నుంచి మేము ఆశీర్వాదాలు కోరుకున్నాం. ఫస్ట్ రాగానే మాకు బాబు పైన అర్చన చేయించుకోవడం, పూజ చేయించుకోవడం, తర్వాతకి ఈ డొనేషన్ చేయడం, ఫుడ్ డొనేషన్ చేయడం, తర్వాతకి మేము యథావిధిగా మళ్ళీ మా స్థానానికి వెళ్ళిపోవడం, తర్వాతకి ఇయర్లీ వీళ్ళతో కాంటాక్ట్లో ఉండడం, ఒక ముందు రోజు ఇన్ఫామ్ చేయడం, నెక్స్ట్ డే వచ్చేసేయడం, తర్వాతకి ఇది జరుగుతుంది. ఇలానే ఇంకా జరగాలని మేము ఆ దేవుడు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అవకాశం కల్పించినందుకు అమ్మ అనాశ్రమం యాజమాన్యానికి, దాంట్లో ఉన్న సిబ్బందికి మేము పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము తెలుసుకున్నదే, నేను ఇంతకుముందు చౌటపల్లి ఒక హాస్పిటల్ ఉండే, తర్వాత ఇక్కడ ఆల్రెడీ అమ్మ అనాశ్రమం అంటే తెలుసు. సో ఆ ఉద్దేశంతో కంటిన్యూగా రావడం జరుగుతుంది. సో ఇలానే మేము కంటిన్యూ చేయాలనే దేవుడు మాకు ఆ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం